హర హర మహాదేవ్ అందరికీ. మనమైతే ఈరోజు అలపి బీచ్లో అయితే ఉన్నాము. అలపి బీచ్ ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడి నుంచి మనం కొత్త ప్లేస్కి కూడా వెళ్ళిపోతాము. ఈరోజు అయితే మార్నింగ్ లేచినాను. వెనకాల అయితే చూడండి క్రికెట్ అయితే ఆడుతున్నారు చూడండి ఒక్కసారి. మన అన్న వాళ్ళు మంచిగా బీచ్లోకి వచ్చేసి క్రికెట్ మంచిగా సెటప్ చేసుకొని ఆడుతున్నారు. ఇక్కడే కాదు ఆ పక్కన కూడా ఆడుతున్నారు. ఇక ఇట్లా మస్తు మంది వచ్చి కొంతమంది కూర్చుంటున్నారు ప్రశాంతంగా. ఇక వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేస్తున్నారు. ఇక మీకు ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపెడతాను నేనైతే. భయ్యా మనం అయితే ఇప్పుడు హాస్టల్కి అనేది వెళ్ళబోతున్నాము. ఇక్కడ నేచర్ చూడండి భయ్యా, మొత్తం ఏదో విలేజ్కి వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుంది భయ్యా. మొత్తము మంచిగా ఒక విలేజ్కి వెళ్ళాము. ఈ కేరళ మొత్తం దాదాపు ఇంతే ఉందనుకోండి. మొత్తము ఇక విలేజ్ టైపు మొత్తము బోటింగ్ ఫేమస్ ఇక మొత్తం ఇవే ఉన్నాయి అనుకోండి. ఇక మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపెడతాను. ఇక్కడైతే బోట్స్ అయితే ఉన్నాయి, కానీ ఇట్లా మొత్తం ఇట్లా డెకరేట్ చేసి అయితే ఉన్నాయి భయ్యా. బోట్స్ మామూలుగా అయితే లేవు ఇవి. ఇక డెకరేషన్కి టూరిజం పాపులర్ ఇక కేరళ. ఇక మొత్తం చెప్పాలంటే ఈ బోటింగ్కి అయితే మామూలుగా అయితే లేదు. ఈ బోటింగ్స్ మొత్తం బోటింగ్స్ ఫుల్గా ఈ కేరళ మొత్తంలో ఫుల్గా బోటింగ్సే ఉన్నాయి ఎక్కువ శాతం. టోటల్లీ థ్యాంక్స్ అన్న, బాయ్. మనమైతే హోటల్కి అయితే వచ్చేసినాము. ఏ హోటల్ ఎంత తక్కువలో అయితే వస్తుంది ఇది మీకు లాస్ట్ ఎండింగ్లో అయితే చెప్పబోతున్నాను. ఇదైతే సోలో ట్రావెలర్స్కి పక్కా బడ్జెట్ ట్రావెల్లో పక్కా యాడ్ చేసుకోవచ్చు భయ్యా. ఇదైతే మీరు ఇక్కడికి వచ్చి మీరు ఫ్రీగా అయితే ఉండొచ్చు. మంచిగా మీకు అంత స్ట్రెస్ కూడా అనిపించదు. ఇక్కడ ఏంటంటే మీకు వైబ్ ఎట్లుంటుందంటే విలేజ్ వైబ్ కొడుతుంది మీకు. ఈజీ విలేజ్ వైబ్ విత్ ఇక్కడికి దగ్గర ఒక 10 అడుగులు వేస్తే చాలు భయ్యా. వీడి నుంచి మనకి సీ అయితే కనబడుతుంది. మనకి మంచిగా సీ చూసుకోవచ్చు. మీరైతే తప్పకుండా స్టే ట్యూన్ బై మొత్తం వీడియో చూడండి. ఇప్పుడే బీచ్ దగ్గరకు అయితే వచ్చిన నేను. బీచ్ దగ్గర అయితే ఓషన్లో నేను ఒకటి చూసినా భయ్యా. నేనైతే మీకైతే చూపిస్తా చూడండి ఒకసారి. అదిగోండి భయ్యా, అక్కడ కనబడుతుందా పెద్ద షిప్ భయ్యా, మస్తు ఉంది. ఈ నుంచి చూస్తుంటే నా దగ్గరకు వస్తే ఇంకా బాగుంటుంది ఇక మంచిగా. Where are you from? I'm from Austria. ఆస్ట్రేలియా. మన ఆస్ట్రియా. ఓకే. మన వాళ్ళు అయితే ఆస్ట్రియా నుంచి వచ్చేసారు. మనమైతే ఇక్కడ బీచ్ లాగా అయితే మస్తుగా ఇక్కడ తిరుగుతుంటే మన వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మీరు కూడా వచ్చి అయితే ఎంజాయ్ చేయండి భయ్యా. ఇక్కడ మంచిగా అందరు ఫారినర్స్ అందరూ చాలామంది వచ్చి అయితే ఎంజాయ్ చేస్తారు. చూడండి ఇక ఈ అలలు అయితే చూడండి, మామూలుగా అయితే లేవు. అలలు మామూలుగా అయితే కొట్టట్లేదు భయ్య. ఒక్కసారి నా బ్యాక్ సైడ్ చూడండి అలలు ఎట్లా కొడుతున్నాయో. ఈ జస్ట్ ఇక్కడ దగ్గరలో ఉంటేనే అలలు ఇట్లా కొడుతున్నాయి. దగ్గర నా చెడ్డి వరకు వస్తుంది భయ్య నీళ్ళు అయితే. ఇక నేనేం చెప్పాలో అర్థం కావట్లే. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా చాలా భయం అవుతుంది. ఇక స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అయితే పక్క దిగొచ్చు. కాకపోతే స్విమ్మింగ్ రాని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి కొంచెం కష్టము. కొంచెం చూసి జాగ్రత్తగా దిగండి. ఇక ఒడ్డున అయితే ఉండండి, అదైతే చెప్పగలను నేను. ఇక్కడైతే మామూలుగా లేదు వేవ్స్. ఇగో మన బ్రో అయితే ఇటలీ నుంచి వచ్చిందంట. వేవ్స్ అయితే ఫుల్ ఆడుకున్నాం భయ్యా. వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, బాగున్నారు వాళ్ళ పిల్లలు కూడా భయ్యా. మనకైతే లోపల దెబ్బ అయితే తాకింది భయ్యా ఈ వేవ్స్కి. ఈ వేవ్స్ అయితే చూడండి భయ్యా ఎట్లున్నాయో, ఎట్లా వస్తున్నాయో. నన్ను అయితే కింద అయితే పడేసింది ఈ వేవ్ మొత్తం అయితే. మన ఇటాలియన్ బ్రదర్ చూడండి ఇక వాళ్ళ పిల్లలతో ఎట్లా ఆడుకుంటుండే. ఫుల్ ఇక మంచిగా ఫుల్గా క్రేజీగా ఆడుకుంటుండే మంచిగా. ఇంకొక 2 పిల్లలు అయితే ఉన్నారు, వీళ్ళే వాళ్ళిద్దరు. అయ్యయ్యో వాటర్ అయితే వచ్చేసినాయి, మొత్తం పోయింది చేసుకున్నదంతా. ఇంకా మనమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం భయ్యా. ఇక ఇంజరీ తాగించుకుని దెబ్బ ఒకటి భయ్యా. ఈడైతే ఏముందో ఒకసారి చూడండి. అమ్మ దేవుడా, ఇది కామ్గా పుడుకుంది భయ్యా. ఇది నా కాళ్ళ దగ్గర ఉంది. కాళ్ళకి దీనికి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. ఇది కొరుక్కుని తినేస్తుందేమో నన్ను ఇక ఈ కాలేస్తే. దీన్ని అయితే మనం కదపకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. రూమ్కి వెళ్ళిన తర్వాత అయితే నేనైతే వీడియో కొడతా భయ్యా.
ఇక మనకైతే దెబ్బ తాకిందని చెప్పేసి వీడియో కూడా మనం అయితే తీయలేదు. ఇక చిన్నగా మెల్లగా కొంచెం చికెన్ వండుకొని కొంచెం రైస్తో తినేసి ఇప్పుడైతే మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక నైట్ మనము అలపరి బీచ్ దగ్గర అక్కడ షాప్స్ అవన్నీ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒకసారి అయితే ఎట్లుంటుందో మనం వెళ్ళి అయితే ఒకసారి చెక్అవుట్ చేద్దాం. చలో భయ్యం, మనం ఫైనల్గా అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. లోపలికి అయితే వెళ్ళి చూద్దాము ఏం షాప్స్ ఉన్నాయో లోపలైతే. భయ్యా ముందుకు వచ్చినాము. ముందుకు వస్తే మనకి ఈడ చేపలది అయితే కనబడ్డది. ఈ చేపలది అయితే మొత్తము కాళ్ళకి ఇట్లా చేపించుకుంటే అంట బ్లడ్ సర్క్యులేషన్ అది మంచిగా అవుతుంది అంట. ఇక వీళ్ళైతే చేపించుకుంటున్నారు. ఇది జస్ట్ ఒక 50 రూపాయలు భయ్యా. వస్తే ఒకవేళ చేపించుకోండి. అలపి బీచ్లో ఉంది మంచిగా. నైట్ బీచ్లోకి వచ్చిన వాళ్ళు ఇక అట్లా చేయించుకోండి ఇక టైంపాస్కి. ఇక 50 రూపీసే కదా భయ్యా. ఇక్కడైతే ఒక ఫిష్ ఫ్రై అవి ఇవి తిన్నీకైతే దొరుకుతున్నాయి. అండ్ ప్లస్ పక్కనే మనకి ఒక షర్బత్ కానీ ఇంకేమన్నా తాగడానికి అయితే మంచిగా సెట్ అయితే సరిపోతుంది భయ్యా. ఇక్కడ సైడ్లోకి వచ్చేసి అయితే మనకి చికెన్ చీజ్ బాల్స్ అంట. ఇక్కడ టీ అవైలబుల్ ఉంది. మొత్తము స్నాక్స్ మంచిగా చిల్ అయిపోయి మంచిగా స్నాక్స్ కూడా తినే వాళ్ళు ఉన్నారు కదా, తినొచ్చు. అండ్ మనకి ఇక్కడ స్పెషల్ థింగ్ ఈజ్ మీరైతే చూడొచ్చు ఇక్కడ ఏముందో. ఇక్కడ ఇవి మనకు కూడా పాపులర్ భయ్యా. ఇవి రీల్స్లో చాలా రీల్స్లో అయితే చూసినాము. ఈ చిప్స్ కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ ఐస్ క్రీమ్ స్పాట్ అయితే ఉంది. దీనిలో మనకి 20, 30, 40, 50 దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐస్ క్రీమ్ అయితే దొరుకుతుంది. ఒకసారి ట్రై చేస్తే చేయండి. ఈడొచ్చేసి కాఫీ డే అయితే ఉంది. కాఫీ డేలో మనకి 30 రూపీస్ నుంచి స్టార్ట్అప్ అయితే ఉంది కాఫీ అయితే. మీరు ఒకసారి ట్రై చేస్తే ట్రై చేయండి. దీని సైడ్కి అయితే మనకి మాల్బర్ బే అయితే ఉంది. దీనిలో మనకి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. మీరైతే చూడండి ఫుడ్ ఐటమ్స్. ఇవి కొంచెం కాస్ట్ ఉండొచ్చు కానీ మీరు ఒకవేళ చూసి అయితే ట్రై చేయండి భయ్యా. ఇక్కడ వచ్చేసి పాస్తా లా విస్తా అని ఉంది ఒకటైతే. ఇక ఈడైతే మనకి పాస్తా మనకి ఇక్కడ ఇది కూడా దొరుకుతుంది. ఏంది ఇది పిజ్జా కూడా దొరుకుతుంది భయ్యా. మనకైతే పిజ్జా కూడా మనకి ఎక్కువ రేట్ అవుతుంది కానీ పాస్తా అయితే 180 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మీరైతే ఒకసారి ట్రై చేస్తే చేయండి. ఇక అసౌదో అని చెప్పేసి ఇది మన అన్నదే. ఇక దీనిలో దొరకందంటూ ఇక తిండి ఐటము ఇక లేనిది భయ్య. 190 మీకైతే ఒక ఎట్లా అంటే మీకు ఫిష్ది మండీలాగా దొరికేస్తుంది. మంచిగా ఇక్కడ కూర్చుని అయితే తినొచ్చు భయ్య. ఇక్కడ అంబియన్స్ కూడా మంచిగా ఉంది. మీకు మంచిగా సెట్ అయితే అవుతుంది. ఒకసారి ట్రై అయితే చేయండి భయ్య ఎవరన్నా వస్తే. ఇక్కడ జెన్నా పర్ఫ్యూమ్ అయితే ఉంది. ఇది 50 రూపాయలు అయితే పడుతుందంట 3 ml. ఎవరన్నా వస్తే కానీ ఒకసారి ట్రై చేయండి భయ్య, మీకు నచ్చిన పర్ఫ్యూమ్ అయితే. భయ్య ఇక్కడ మ్యాంగోస్ అయితే ఉంది కిచెన్ అయితే. దీనిలో అయితే మనకి షవర్మా దగ్గర నుంచి అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి ట్రై అయితే చేయండి. 120 రూపీస్ అంట జస్ట్. షాప్స్ అన్నీ మనకి జెడ్ లాంచ్ అని చెప్పేసి ఉంది భయ్య. ఇక్కడ అలపి బీచ్లోనే ఉంటుంది మీకు. ఒకసారి ట్రై అయితే చేయండి ఇక్కడ. ఈ వీడియో ఇక్కడనే ఎండ్ చేద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి భయ్య.